చేసుకొని అటు జగము ఇటు జీవుడు అధ్యస్థమయ్యారు అన్నాం. ఇక పంచభ్రాంతులంటే ఏమిటి? అక్కడ త్రాడు పాము తీసుకున్నాం స్మిత పద్యంలో. తత్వం ద్వారా ఇంకా కొంచెం సరళీకృతంగా మనం తెలుసుకుందాము. ఉన్నది రజ్జువురా జీవా, లేనిది సర్పమురా. ఉన్నది రజ్జువురా జీవా, లేనిది సర్పమురా. ఉన్న రజ్జువును ఉనికి చేసుకొని లేని సర్పమధ్యస్థమయ్యేను. రజ్జువు అంటే త్రాడండి, సర్పము అంటే మనకందరికీ తెలుసు. అక్కడ భుజంగం అన్నారు, ఇక్కడ మామూలు భాషలో సర్పము అని కూడా అన్నారు. అలాగే తరువాత శుక్తి రజితము అన్న పదాలు వచ్చాయి. శుక్తి రజితము. ఉన్నది శుక్తేరా జీవా, లేనిది రజితమురా. సముద్రపు యొక్క ఒడ్డున ఆ చిన్న చిన్న అలలలో ముత్యపు చిప్ప, దాన్నే శుక్తి అంటారు. ముత్యపు చిప్ప, ముత్యపు గవ్వ, దాన్ని శుక్తి అంటే అది మనకు పగటిపూట ఈ ఎండకు ఆ కిరణాలకి వెండిగా మెరుస్తూ అబ్బో ఆడ వెండి చిప్ప ఉంది అన్న భ్రమను కలిగజేస్తుంది పగటిపూట. ఇలాగైతే అలా కాబట్టి ఇక స్థానవ పురుషుడు. ఉన్నది స్థానవురా జీవా, లేనిది పురుషుడురా. ఉన్న స్థానువును ఉనికి చేసుకుని లేని పురుషుడు అధ్యస్థమయ్యెను. ఇక మరుభూమి ఎడారి అన్నాము. ఉన్నది మరుభూమి జీవా, లేనిది జలమేరా. ఉన్న భూమిని ఉనికి చేసుకుని లేని జలము అధ్యస్థమయ్యెను. ఇక చివరికి ఆకాశానికి వచ్చాం. ఉన్నది శూన్యమురా జీవా, లేనిది నీలతరా. పుణ్యశూన్యమును ఉనికి చేసుకుని లేని నీలత అధ్యస్థమయ్యెను. ఇవన్నీ కూడా పంచభ్రాంతులు. మొట్టమొదట బ్రహ్మ జగత్తుగా కనిపించింది, ఆత్మ జీవుడుగా ఉన్నది బ్రహ్మ ఆత్మయే. ఇక ఆ రెండింటికి చివరిగా కంక్లూజన్ అంటే ఉపసంహారం కూడా చెయ్యాలి. ఏదైనా ఒక తత్వం కానీ ఒక గ్రంథం కానీ రాయాలి అనుకుంటే, ఎలాగైతే భగవద్గీత ప్రశ్నతో ఆ ప్రశ్న సంజయుడు చివరి వాక్యమైన ఆ 2 శ్లోకాల్లోనే ఇమిడి ఉంది. ఏం చేశారు అంటే, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అది కాక ఇంకేమవుతుంది ధృతరాష్ట్ర అన్నట్టు సంజయుడు సమాధానం. కృష్ణుడు అర్జునుడు ధనుర్ధారి కాబట్టి ఇలా ఉపసంహారముల ఏకత కూడా ఆ షడ్ లింగాలలో ఆ లింగాన్ని కూడా మనం బాగా గ్రహించుకొని ఏ గ్రంథమైనా మొదలెట్టండి, ఆ చివరిలో ఏం చెప్పాలో మొదటికి చివరికి ఆన్సర్ రావాలి. కాబట్టి ఆ మొట్టమొదటి భ్రాంతులు పంచభ్రాంతులివిరా జీవా, బాబుగా దిలియుమురా. పంచభ్రాంతులివిరా జీవా, బాబుగా తెలియుమురా. పంచభ్రాంతులను బాగుగా వీడితే భ్రాంతి వీడి బంధంబు తొలగును. అంతేనండి. ఎప్పుడైతే భ్రాంతి వీడితే మనకున్న ఆ బంధము తొలగిపోతే, ఆ భయము తొలగిపోతే మనం ముందడుగు వేస్తాము, సాధిస్తాము, తెలుసుకుంటాము, నలుగురికి తెలియజెపుతాము. చివరిగా ఉన్న ఉనికి గనరా. వాట్ ఈస్ దేర్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్ అన్నదాన్ని తెలుసుకుంటే, ఆ ఉనికి అన్నది తెలుసుకుంటే, ఉన్న ఉనికి గనరా జీవా, లేని భ్రాంతి విడరా. ఈ భ్రాంతి మాయా ఏమీ లేవు, అవి విడువుము. ఉన్న బ్రహ్మమున్నట్లు తెలిసితే లేని జగము ఏనాడును లేదు అంటూ ఇదంతా కూడా మాయా స్వరూపము ఎటువంటిది, భ్రాంతులకు చిక్కకు, మాయను దాటు, ముందు భ్రాంతులను తొలగించుకో అన్నది అక్కడ గుణమొక్కటి లేని మాయా అని సాధారణ
పదాలతో చెప్పిన బొమ్మెర పోతన ఆ మాయ గురించి, గుణాల గురించి ఇంకా ముందు ముందు చెప్తాడు. మాయా స్వరూపం గురించి ఏ వివరణ లేకుండా చిన్న పద్యం ద్వారా ఒక్క నిమిషం మనము చూసే నేను చెప్తున్నాను. ఉన్నది లేనిది యూహింపగానే మాయ అన్నది ఎటువంటిది అంటే ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదని లెస్స నేర్చు, జడమజడంబని చాట నేర్చు, దుఃఖంబు సుఖమున దొలుత నేర్చు, నిధి ఎదిగాదని ఇంపుగా ననేర్చు, పిదప కలదియు కలదని లేనిదియు లేదు, కడగి యజడంబె యజడము జడము జడము, సుఖమే సుఖము తలపన సుఖమ సుఖము, అది ఇది ఇది అది ఎని యాడనేచు. ఇది స్వభావం. మాయ యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఇక నారాయణ శతకంలో ఏం చెప్పాడు అంటే సత్వంబు రజము తమము నన్ను మూడు సంజ్ఞలను క్రమము తోడా, క్రమము అంటే వరుసగా, సత్వము తమము రజము క్రమముగా, ఈ మూడు కూడా ఎవరు తత్వజ్ఞులేర్పరింప, తత్వము యథార్థము తెలిసిన వారు ఈ గుణాలని మూడుగా చెప్పారు. ఉన్నది శుద్ధ సాత్విక ప్రకృతి మాయ ఒక్కటి, అందులో ఈ గుణాలన్నీ ఉన్నాయి, అవి మనలో కూడా ఉన్నాయి అని తత్వజ్ఞానులు పరిశోధించి అది అంటే ఏమిటి, ఎక్కడెక్కడ ఉంది, అంతటా ఉన్నది నాలో లేదా, నాలో ఉన్నది నీలో లేదా, నీలో నాలో ఉన్నది ఒకటే కదా అన్ని ఈ గుణాలు అన్నవి కూడా ఇంత విడమర్చి చెప్పారు అంటే ఎవరు? తత్వజ్ఞులు, తత్వాన్ని బాగా తెలిసిన వారు. అవే తద్గుణ త్రయములగు నారాయణ. నారాయణ అవి మూడుగా మూడుగా మూడుగా. ఈ సంజ్ఞలు అంటే ఏమిటండి అంటే గుర్తులే. సంజ్ఞలు అంటే గుర్తులే, పేర్లే. కాబట్టి ఈ జీవేశ సృష్టి అంతా కూడా తమో గుణ నిర్మితము అని, ఆ తరువాత క్రియలన్నీ కూడా రజోగుణ కార్యములు అని, ఎప్పుడైతే అంతఃకరణము నిశ్చయ వృత్తితో ఉంటే అదే సాత్విక వృత్తి అని, ఈ మూడు వదిలి అంటే ఈ త్రిగుణ కార్యాలను వదిలి తేనే అంత సులభమా అండి? కనీసం సామ్యావస్థలో ఉంచుకోగలిగితే అంతవరకు మనం చేయగలిసిన కృషి అదే ఫలాన్ని ఇస్తుంది. ఆ తరువాత ఆ తల్లే గాయత్రి మాతయే మనల్ని తుర్యాతీత స్థితికి తీసుకెళ్ళి ఆ కైవల్య సిద్ధిని మనకు కలిగిస్తుంది అని నారాయణ శతకం ద్వారా బొమ్మెర పోతనం హత్య ఇలా చెబుతూ ప్రకృతిని ఎందు లీనమై ఉండి, ప్రకృతిని ఎందు లీనమై ఉండి వికృతి చెందిన వేళను, ప్రకృతి వికృతి చెందుతుందండి. అదే ప్రళయము, అదే ఈ భూకంపాలంట, సునామీలంట, ఏంటంటో టొరండాలంట, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే. వికృతి చెందిన వేళను ప్రకృతి కన్నెర్ర చేస్తే మనమెంత, పంచభూతాలే కొట్టుకొని పోతాయి. కాబట్టి ప్రకృతిని ఎందు లీనమై ఉండి వికృతి చెందిన వేళను సకల ప్రపంచమిటులా కనుపట్టే అకలంక నారాయణ. ఎప్పుడైతే వికృతి నారాయణ ఇట్లా అయిపోతుంది, ప్రకృతి నెమ్మదిగా శాంతంగా ఆనందంగా. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు, అన్ని లోకాలు బాగా ఉండాలి. అలా బాగా ఉన్నప్పుడే సర్వే జనా సుఖినో భవంతు, మానవులందరం కూడా సుఖంగా ఉండగలుగుతాము. ప్రకృతి ఎప్పుడైతే కన్నెర చేస్తే దాటికి తప్పించుకోలేము. మానవ మాత్రులమైన మనము
అన్నది బాగా గుర్తుంచుకోవాలి అంటూ, ఎప్పుడైతే ఇదంతా ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలోనే ఉంది. మీరు సంకల్పించిన ఇష్ట ప్రకారంబు జందు మాయా. చూడు, నువ్వే నీ పక్కనే ఉంచుకున్నావు ఈ మాయను, జగత్తును సృష్టించావు. ఇక నువ్వు సంకల్పిస్తేనే కదా ఈ మాయ అంతా ఇలా చేస్తూ ఉంది. నీవు సంకల్పించిన ఇష్ట ప్రకారమున జందు మాయా, ఆరుడి వివరించదన్ అవ్విధంబు పంగనారాయణ. అది కూడా చెప్పాను అంటూ బొమ్మెర పోతనామాత్యులు ఈ 37 అనుకుంటాను ఆ 4 శతక పద్యాలలో వివరించారు. కాబట్టి ఈ మాయను తప్పక దాటాలి అన్న ఒకే ఒక్క తత్వం ద్వారా తెలియజేసి, మిగిలి ఉన్న 10-15 నిమిషాలు మా శ్రీమతి రత్తమ్మ గారు నారాయణ శతకం కంటిన్యూషన్గా ఈ రోజు మాత్రము తను ఒక 10-15 నిమిషాలు టైం ఇవ్వాలని సోమసుందరెడ్డి గారిని కోరుకుంటూ ఉన్నాను. మాయను దాటే మర్మమున్నది మాయము వినవేవో మనసా. ఏ చెప్పుకోవాలో ఉన్నా మనం మన మనసుకే చెప్పుకోవాలండి. ఇతరులు చెప్పుకుంటే వారు జీవిస్తారో ఏం చేస్తారో ముంచుతారో మనకి ఏం తెలియదు. కాబట్టి మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవేవో మనసా. కాయములో ఉపాయము కనుగొని చేరవే పరము ఓ మనసా. మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవేవో మనసా. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా. దండి భావమిది దారి చూపితిని నిలకడయుండవే ఓ మనసా. మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా. చెట్టునెక్కుటకు గుట్టు తెల్పెదను చెట్టునెక్కుటకు గుట్టు తెల్పెదను పట్టుబట్టవే ఓ మనసా. పట్టు వదలకను బ్రహ్మము నీలో పట్టు వదలకను బ్రహ్మము నీలో గుట్టు తెలియవే ఓ మనసా. మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా. తంటల మారి ఇంటి లోపలే అంటి చూడవే ఓ మనసా. అందుకే అంతర్ముఖ వృత్తి అంతర్ముఖ ప్రయాణము ఆచరించు ధ్యానంలో కూర్చున్న పిదప అంటూ ఒంటెతనము ఆరింటిని విడిచి గురి నంటి చూడవే ఓ మనసా. మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా. హరిషడ్వర్గం ఆశ్రయించినను అంతముందెదవి ఓ మనసా. హరిషడ్వర్గం ఆశ్రయించినను అంతముందెదవే ఓ మనసా. ఆరిటి కవ్వల మూడిటి లోపల చేరి ఉండవే ఓ మనసా. మాయను దాటే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా. చివరిగా శోకమోహముల సుడివడి శ్రొక్కకు నిలకడగుండవే ఓ మనసా. శోకమోహముల సుడివడి ద్రొక్కకు నిలకడగుండవే
ఓ మనసా చింతల మారివై సంతసముందకు సద్గురుని చేరవే ఓ మనసా. గురువులు ఏ ఉపదేశాన్ని, ఏ సూత్రాన్ని, ఏ సరళంగా మాటల్లో చెబుతారో అంతా గురువులు బోధించేది సర్వము ఒక్కటే. తెలుసుకున్న వారికి హింస వదులు హంస పట్టుకో అన్న 4 పదాల్లోనే హింస, అహింస బుద్ధుడు చెప్పింది, మహాత్ముడు గాంధీ చెప్పింది. ఇక హంస అంటే శ్వాస, దాన్ని పట్టుకో. చేత కాదు కాబట్టి చెలించే మనస్సు, చెలించే హంసపై ఉంచు ఆ ధ్యాస. సోహంభావ ధ్యాన నిష్ట, శ్వాసపై ధ్యాస. ఇలా సరళీకృతంగా చెప్పుతూ పామరులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పే పూజ్య గురువులు, శాస్త్రానుసారం ఉపనిషత్ పాండిత్యంతో సంస్కృత భాషలో చెప్పే వారు అందరూ కూడా చెప్పేది ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆనందం ఒక్కటే అన్నది గ్రహించుకొని ఆ ఆనంద ప్రాప్తిని ఇలాంటి జూమ్ కార్యక్రమాల ద్వారా మహాత్ముల ప్రవచనాలు వింటూ వింటూ ఏది మంచివో వాటిని గ్రహిస్తూ 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 ఇంకా మంచిని పెంచుకుంటూ మనము ధన్యత చెందాలి. తిరిగి వచ్చే గురువారం నేనే ప్రారంభిస్తాను. ఒక 15 నిమిషాలు మా శ్రీమతియే రత్నమ్మ గారు, మాతృశ్రీ రత్నమ్మ అంటారు. నన్ను చాలా చోట్ల అన్నారు, ఇప్పుడు మాతృశ్రీ రత్నమ్మ గారు ప్రసంగిస్తారు అంటే, ఏమయ్యా భార్యను పట్టుకొని మాతృశ్రీ అంటావే అంటే, ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా బ్రహ్మశ్రీలు మాతృశ్రీలు అని పిలవాల్సిందే అని వారికి సమాధానం కూడా నేను చెప్పాను. అది ఒక ప్రెసిడెంట్ గారికే చెప్పాను, అలా అనకూడదు అంటే. అప్పుడు ఆయన కరెక్ట్ అని ఒప్పుకున్నారు. కరెక్ట్ సార్. మాతృశ్రీ తల్లికి మాతృత్వానికి తేడా ఉంది సార్. తల్లి పదానికి మాత అనే పదానికి తేడా ఉంది. అదే అట్లా అది అందరికీ అర్థం కాదు. సాధారణ వ్యక్తులకు, పామరులకు అర్థం కాదు. హరి ఓం తస్సత్. నారాయణ శతకము 38వ శ్లోకము. మీరు సంకల్పించిన ఇష్ట ప్రకారమున చెందు మాయా ఆరోడి వివరించెదా నవ్విదం బొప్పంగ నారాయణ. మీరు సంకల్పించిన అంటే ఆ సంకల్పము అన్నది ఎక్కడ ఉదయించింది? నారాయణుడి యందే ఉదయించింది. ఏమిటి ఆ సంకల్పము అంటే సృష్టి కార్యములు చెయ్యాలి అన్నటువంటి సంకల్పము. సృష్టికి పూర్వము ఆయన శుద్ధ స్వరూపముగా, నారాయణ స్వరూపముగా ఉన్నాడు. ఆ నారాయణుడే సృష్టిని చెయ్యాలి అన్నటువంటి సంకల్పము చేతనే మాయా అన్నది ఆవిర్భవించింది. మరి మాయ అన్నది ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నది? ఆయన యొక్క, ఆ నారాయణుడి యొక్క ఆధీనములోనే ఉన్నది. మరి ఆధీనములో ఉన్నటువంటి ఆ మాయ ఏ ప్రకారముగా మార్పులు చెందుతూ ఉన్నదో తరువాత వివరిస్తూ ఉన్నారన్నమాట. అందుకే జగత్తునంతా ఏమన్నారు? మాయా కార్యము అన్నారు. ఇది అంతా కూడా మాయా కార్యము. మరి ఆ కార్యము అన్నది ఎలా జరుగుతూ ఉందో చెప్తూ ఉన్నారన్నమాట. పంచభూతములు మనసో బుద్ధియును ప్రాణం, పంచభూతములు మనసో బుద్ధియును ప్రకట అహంకారంబును ఎంచంగనాయ మాయా ఇదిగా ప్రపంచంబు నారాయణ. పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అలాగే మనలో మనసు, బుద్ధి, అహంకారము.
ఈ 8 కలిపి ఏమన్నారు? మాయా స్వరూపము. దీనినే అపరావిద్య అని కూడా చెప్పారన్నమాట. ఇది ప్రపంచముగా మనకు వ్యక్తమవుతూ ఉన్నది. ఈ మాట మనకు గీతల్లో కూడా పరమాత్మ చెప్పారు కదా. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అలాగే పంచభూతములు మనసు, బుద్ధి, అహంకారము, ఈ 8 చేతనే ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడింది. భూత పంచక సత్వ సంఘాతమున బుట్టె అంతఃకరణము ఖ్యాతిగా నందుతోచు చిత్తే జీవాత్మయే నారాయణ. భూత పంచక సత్వ సంఘాతము. భూత పంచకము అంటే సూక్ష్మ స్వరూపమైనటువంటి పంచ తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్నటువంటి పంచ తన్మాత్రల్లో ఉన్నటువంటి సత్వగుణము వలన మనలో అంతఃకరణము అన్నది పుట్టింది. పుట్టే అంతఃకరణము. అంతఃకరణము అందుకే దీన్ని ఏమంటారు? సత్వగుణ సమిష్టి అంటారన్నమాట. మనలో అంతఃకరణము సత్వగుణము చేత ఏర్పడినది. మరి ఈ అంతఃకరణమునందు మనలో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రతిబింబము పడుతూ ఉన్నది. అందుకే జీవుడు అంటే అవిద్య, ప్రత్యేగాత్మ, అవిద్య ఎందలి బ్రహ్మము యొక్క ప్రతిబింబము చేరి జీవుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్య ఎందలి బ్రహ్మము యొక్క ప్రతిబింబము, ఇవి 3 కలిస్తే జీవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అలాగే ఈశ్వరుడు అంటే పరమాత్మ, మాయ, మాయ ఎందలి బ్రహ్మము యొక్క ప్రతిబింబము చేరితే ఈశ్వరుడు. అందుకే జీవుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు చేసే సృష్టిని ఈశ్వర సృష్టి అని, జీవుడు చేసే సృష్టిని జీవ సృష్టి అని అంటూ ఉన్నాము. మరి ఇక్కడ మనలో అవిద్య, మాయలు అవి 2 తొలగిపోతే ప్రతిబింబము కూడా ఉండదు. నీరు ఉంటేనే ప్రతిబింబం పడుతుంది. అలాగే అవిద్య, మాయలు ఉన్నప్పుడే ప్రతిబింబాలు పడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే అవిద్య, మాయలు తొలగిపోయినాయో ఇక ప్రతిబింబములు కూడా ఉండవు కనుక మరి అప్పుడు ఏం శేషించి ఉన్నది? ప్రత్యేగాత్మ, పరమాత్మ. అందుకే ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మము అంతా ఒక్కటే అన్నారు. ఉపాధితో ఉన్నప్పుడు జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఎప్పుడైతే ఉపాధి లేకుండా పోతే అప్పుడు ఇద్దరు ఒక్కరే. అందుకే ఉపహిత చైతన్యము అని పిలువబడుతూ ఉన్నది. కనుక ఎప్పుడైతే మనలో ఈ అంతఃకరణము అన్నది పుట్టింది, అంతఃకరణము నందే ఆయన బ్రహ్మం యొక్క ప్రతిబింబము పడుతూ ఉండడం వలన జీవాత్మగా పిలువబడుతూ ఉన్నది. చిత్తే జీవాత్మయై నారాయణ, అది జీవాత్మగా పిలువబడుతూ ఉన్నది. మరి ఏమిటి ఆ అంతఃకరణము? ఏమి చేస్తూ ఉంది అంటే వెసమనో బుద్ధి చిత్త అహంకార వృత్తులంతఃకరణము ప్రసరించినవి 4 తత్వరూపములాయ నారాయణ. ఒకే అంతఃకరణము 4 తత్వాలుగా విడిపడుతూ ఉన్నది. వెస, మనో, బుద్ధి, చిత్త, అహంకారములో బాగా విచారించి చూస్తే ఎన్ని 4 భాగాలుగా ఒకే అంతఃకరణము. అందుకే దీనిని సమిష్టి, సత్వ సమిష్టి అని చెప్పారనమాట. సత్వగుణము చేత పుట్టింది ఈ అంతఃకరణము. అయితే ఒకే అంతఃకరణమే 4గా విభజింపబడి ఉన్నది. అది ఏంటేంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనం ఆలోచనలు, సంకల్పాలు చేస్తూ ఉన్నప్పుడు మనసు అని పిలువబడుతూ ఉన్నది. సంకల్ప వికల్పములు మానసం కర్మ. ఇక బుద్ధి అంటే మనము నిశ్చయము చేసేటప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ మనం నిశ్చయాలు చేసేవి కొన్ని మాత్రమే. స్థిరముగా నిర్ణయం చేస్తూ ఉంటాం కొన్ని అంశాలనే. కనుక అలాగ నిర్ణయించేది ఏది అంటే మనలోని బుద్ధి. అంతేకాదు బుద్ధి బోధించినది కూడా బుద్ధియే.
ఏ నిర్ణయం అయితే మనలో దృఢమైందో దాన్ని ఇతరులకు చెబుతూ ఉన్నాము అంటే అది కూడా బుద్ధి యొక్క పనియే. మనసు, బుద్ధి. ఇక మూడవది చిత్తము. చిత్తం ఏం చేస్తూ ఉన్నది అంటే అన్నింటినీ గ్రహిస్తూ ఉంది, వాటన్నింటినీ నిక్షిప్తం చేస్తూ ఉన్నది. అందుకే మన లోపల చిత్త కోశము ఉంది అంటారు. అందుకే మహాత్ములు చెప్తూ ఉంటారు, చిత్త కోశాన్ని చెత్త కోశం చేసుకోవద్దు అని. అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలన్నీ కూడా విని విని వాటన్నింటిని చిత్తంలో వేసుకున్నామంటే ఏమవుతుంది, అది కాస్త చెత్త కోశం అవుతుంది. అందుకే మహాత్ముల యొక్క ప్రవచనములను, మంచి వాక్యాలనే చిత్తంలో నింపుకోవాలి. మరి చిత్తంలో నిండిన తర్వాత చిత్తం ఊరుకుంటుందా? ఊరుకోదే. ఎక్కువగా మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇది చేసే పని అదే. చక్కగా మనం మనసును హంస పైన కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చున్నా ఈ చిత్తం ఏం చేస్తూ ఉంది, ఆ లోపల ఉన్నటువంటివన్నీ బయటికి తోడుతూ ఉంటుంది. ఆ చెత్తనంతా అవే మనకు సంకల్పాల రూపంలో వస్తూ ఉన్నాయి. కనుక ఈ చిత్తము అన్నది కూడా ఏర్పడింది ఎలాగా? సత్వగుణము చేత. గ్రహిస్తూ ఉన్నది, మళ్ళా జ్ఞప్తికి తెస్తూ ఉన్నది చిత్తమే. మరి ఇంకొక పని కూడా చేస్తూ ఉంటుంది చిత్తము. అదేమిటి అంటే సంశయాలను. మనకి ఎన్నో సంశయాలు వస్తూ ఉంటాయి కదా, ఈ పని చేద్దామా వద్దా, అక్కడికి వెళ్దామా వద్దా, వాళ్ళకి చెప్పాలా వద్దా, చెబితే ఎలా ఉంటుంది, చెప్పకపోతే ఎలా ఉంటుంది, ఇలాగ ఎన్నో సంశయాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఆ పని చేసేది కూడా ఈ చిత్తమే. ఇక నాలుగవది అహంకారము. నేను, నాది. దీనినే అభిమానము, మమకారము అంటారు. అభిమానాన్ని కలిగించేది ఇదే, మమకారాన్ని కలిగించేది ఈ అహంకారమే. కనుక ఒకే అంతఃకరణము 4 భాగాలుగా అయినది, 4 తత్వాలుగా రూపాలను చెంది 4 రకాలుగా పనులను చేస్తూ ఉన్నది ఒకే అంతఃకరణమే. భౌతిక రజో గుణములు ఏకమై ప్రాణంబు పుట్టించెను, వృత్తి భేదముల చేత పంచభావములాయనారాయణ. ఇక నెక్స్ట్ రజోగుణము చేత, సత్వగుణము చేత అంతఃకరణము పుట్టింది. ఇక రజోగుణము చేత ఏం పుట్టినాయి అంటే పంచ ప్రాణములు. ఒకే ప్రాణం ఏకమై ప్రాణంబు పుట్టించెను. ఆ తన్మాత్రలలోని రజోగుణములన్నీ కూడా ఏకమైపోయి ఈ ఒకే ప్రాణాన్ని పుట్టించాయి. అయితే ఈ ప్రాణము అన్నది వాటి యొక్క వృత్తి భేదముల చేత 5 రకాలుగా పనిచేస్తూ ఉన్నది. అదే పంచభావములాయ నారాయణ. 5గా మారుతూ ఉన్నది ఒకే ప్రాణము. దానినే వ్యానము, ఉదానము, సమానము, ప్రాణము, అపానము. ఇవియే పంచ ప్రాణములు అంటే. వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. ఇక ప్రాణ అపాన వాయువులు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనకు ఆకలి దప్పికలను కలిగిస్తూ ఉన్నాయి. ప్రాణవాయువు. ప్రాణవాయువేమో దాహాన్ని కలిగిస్తూ ఉంది, అపానవాయువు ఏమో ఆకలిని చుద్బాధను కలిగించేది అపానవాయువు. ఇక సమాన వాయువు ఏం చేస్తుంది అంటే జఠరాగ్నితో కలిసి సమాన వాయువు మనం తిన్నటువంటి ఆహారాన్ని అంతా కూడా పక్వం చేస్తూ ఉన్నది, జీర్ణము చేస్తూ ఉన్నది ఈ సమాన వాయువు. మరి జీర్ణమైనటువంటి అన్నం యొక్క రసాన్ని, ఆ సారాన్ని మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు సరఫరా చేస్తూ ఉన్నది ఏది అంటే వ్యానవాయువు. వ్యానవాయువు ఆ పని చేస్తూ ఉంది. అంతేకాదు ఈ వ్యానవాయువు మనకు శీతలము నుంచి మరియు ఉష్ణం నుంచి కూడా రక్షిస్తూ ఉన్నది వ్యానవాయువు. అందుకే వ్యానవాయువుకు స్థానం ఇక్కడ చెప్తారన్నమాట. మనకు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, చెవులకు కట్టుకుంటాము శీతలము తగలకుండా. శీతోష్ణం నుంచి రక్షించేది కూడా వ్యానవాయువే. ఇక ఉదాన వాయువు,
ఉదాన వాయువు కంఠస్థానమునందు ఉండి ఈ వాయువులన్నింటినీ కూడా సక్రమంగా వాటి వాటి పనులలో ఉండేలాగా చేస్తూ ఉన్నది ఈ ఉదాన వాయువు. ఈ ప్రకారముగా ఈ వాయువులన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి, వాటి వాటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాయి. అదే చెప్తున్నారు. అలరు ప్రాణమపానము వ్యానంబుదా సమానో ప్రాణముల్ తలపగ సంయమున వాయు తత్వములొప్పు నారాయణ. అలరు అంటే ప్రకాశిస్తూ, ఈ ప్రాణము అపానము వ్యానము సమానము ఉదాన వాయువులు ఆయా పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. అవి చేసేటటువంటి ఆ పనులను బట్టి ఆయా పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. ఇది వాయువులు. మరి ఈ వాయువులను ఏ గుణముతో వచ్చాయి? రజోగుణము చేత. రజోగుణ సమిష్టి, సత్వగుణ సమిష్టి అంతఃకరణము అయితే రజోగుణ సమిష్టియే ఈ పంచ వాయువులు. ఈ వాయువులన్నీ కూడా ఇలాగా వాటి వాటి పనులను చేస్తూ ఉన్నాయి. ఇక తరువాత నెక్స్ట్ సత్వగుణ వెష్టి అంటే ఏమిటి, రజోగుణ వెష్టి అంటే ఏమిటి, తమోగుణముతో ఏమేమి వచ్చాయో మొదలైనటువంటి అంశాలన్నింటినీ మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. హరి ఓం తస్సత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చూసుకో ఎవరన్నా చెప్తే ఎవరన్నా లైన్లోకి వస్తే. ఓకే సార్. సార్ ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందామా సార్? ఈరోజు ముగించేద్దాము సార్. చాలు. ఓకే మిత్రులారా, మరి ఈరోజు నారాయణ శతకము అన్నటువంటి బమ్మెర పోతనామాతలో విరచితమైనటువంటి నారాయణ శతకము 4వ భాగాన్ని పూర్తి చేసుకున్నాము. వచ్చే గురువారం మళ్ళీ ఉదయం 11 గంటలకు మళ్ళీ 5వ భాగాన్ని ప్రారంభించుకుందాము. మరి ఇంతగా గొప్పటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మరి అందరికీ పంచుతున్నటువంటి శ్రీ బ్రహ్మశ్రీ శివానంద స్వాముల వారికి, వారి ధర్మపత్ని మాతృశ్రీ రత్నమ్మ అమ్మగారికి నమస్కరించుకుంటూ, జగద్గురువులు వేదాంతం లక్ష్మీనారాయణ వారి పాదపద్మాలకు, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు, మరి లక్ష్మీ నారాయణ వారి పాదపద్మములకు, బమ్మెర పోతనామాతుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, దివ్యాత్మ స్వరూపులైనటువంటి అందరి ఆత్మమిత్రులందరికీ, హాజరైనటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వెంకటలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మెసేజ్ వస్తుంది మేడం, అన్మ్యూట్ అని మెసేజ్ వచ్చింది, అది అన్మ్యూట్ అని కొట్టండి. వస్తుంది మేడం. సార్ నమస్తే సార్. గురువు గారికి నమస్కారం సార్. మీరు చెప్పినటువంటి నారాయణ శతకంలో బమ్మెర పోతన గారు రాసినటువంటి ఈ యొక్క నారాయణ శతకాన్ని బ్రహ్మాండంగా చెప్పారు సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. చాలా చక్కగా చెప్పారు సార్. గుణం యొక్కటైన దాని గుణం గురించి చెప్పారు. మరి ఆ ధ్రువుని కథ చాలా చక్కగా చెప్పాడు. మరి నారాయణ అనే ఒక నామ స్మరణంతో
ఆ అష్టాక్షరితో ఆయన మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకొని మరి ఆయన ఒక ధ్రువ నక్షత్రంగా మారిపోయిన గురించి చాలా చక్కగా చెప్పారు సార్. చాలా ఆనందంగా ఉంది. ఈ మాయ అనే దాన్ని జయించాలి, ఎన్ని రూపాలు జయించాలని ఒక మనసును మనం మనసుకే చెప్పుకోవాలి. మనసే కారణము. ఈ మనసులో నుంచి కూడా మనసుతోనే మనము సమస్తాన్ని సాధించవచ్చు. ఉన్నది బ్రహ్మ జీవ, లేనిది జీవుడు అని అన్ని విధాలు కూడా మీరు చాలా చక్కగా మాకు ఈరోజు ఈ నారాయణ శతకంలో చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు శతకోటి వందనాలు సార్. మీ ఇద్దరు దంపతులకు కూడాను మరి చక్కగా ఎంత చక్కగా ఈ మాయను గురించి, మనిషిలో ఉన్నటువంటి ఈ భయోత్పాతాన్ని గురించి, భయము ప్రతిదీ తాడును పాముగా భావించుకోవటము, ప్రతిదీ లేని దాన్ని ఉన్నదిగా భావించుకోవటము, ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధపడినవి. మానవుడు ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి. ఉన్నదే మనకు, లేని దాన్ని భ్రమలో పడుతున్నాము. ఈ భ్రమ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే ఈ మాయ నుండి బయటపడాలి, మాయలో చిక్కుకొని పోకూడదు అనే ఒక గొప్ప మాకు నీతిని, ఒక గొప్ప సందేశాన్ని అందించారు సార్. ఈ మాయను నిజమే సార్, ఈ మాయ నుంచి మరి నారదుడు వాడే మాయలో పడిపోయినాడంట. మరి అంత బ్రహ్మర్షిగా ఉండే ఆయన మరి భగవంతుని స్వరూపమే, ఆయన చేసేటువంటి వికల్పాలు ఇవన్నీ కూడాను అని మేడం గారు కూడా చెప్పారు. 38వ శతకం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. నారాయణ సంకల్పం గురించి, మాయ అంతా మాయే నారాయణ అని, అంతా కూడా నారాయణ అధీనంలోనే ఉండి ఈ పంచభూతాలు అన్ని కూడా మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు అన్ని కూడా మనకు మనల్ని ఒక ఇదిగా చేస్తున్నాయని చెప్పినారు. అంతఃకరణం గురించి మేడం గారు చెప్పారు, సత్వగుణం గురించి ఏర్పాటు అన్ని కూడా ప్రతి ఒక్కటి నారాయణ అనే నామస్మరణంతో అన్ని కూడా ఆ భగవంతుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాయిస్ కట్ అవుతుంది మేడం. మాయ నుండి బయటపడు అనే ఒక జ్ఞానాన్ని మాకు అందించారు సార్. మీకు నిజం చూపిస్తున్నటువంటి మరి మన సత్యదేవ పిరమిడ్ సోమసుందర్ రెడ్డి సార్ గారికి, శ్రావణి మేడం గారికి, అందరికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. సోమసుందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. చక్కటి జ్ఞానాన్ని మాకు అందింపజేశారు సార్. ఈ రోజు చాలా చక్కగా ఉంది సార్ క్లాసు. వాయిస్ వినపడలా సార్? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. రంగారావు గారు మాట్లాడండి సార్. సార్ చాలా బాగుంది. రత్నమ్మ గారు బాగా చెప్పారు, ఈయన గారు ఇంకా బాగా చెప్పారు. నారాయణ శతకం 4వ భాగం కదండి ఇది? 4వ భాగమేనా? 4వ భాగం సార్. బాగా చెప్పారు. అది మనుషుల మాయను జయించడానికి ఎలా